అండి నేను మీ సత్యవను చూడండి. ఇగో ఇప్పుడు వీడియో వేయడం స్టార్ట్ అయితే చేసిన. ఇగో నా మసాలాల గిన్నె, తర్వాత ఉడికిన అన్పిత్తులు. ఇగో ఈ ఆయిల్ ఏంటంటే రైస్ బండ్ ఆయిల్, వేస్టేజ్లో దొరికేది, రోజు చెప్తా కదండి. మరి ఇదే ఆయిల్ పోసి నేను అప్పాలు చేసిన, తర్వాత వంటలు చేస్తున్నా, వాడుతున్నా. ఈ ఆయిల్కి అయితే ఎక్కువ రేట్ అని అందరూ భయపడుతుర్రు, కానీ భయపడద్దండి. పట్టు చీర కొంటే 10,000 వెనకకు వస్తలేం. ఒక మగవాళ్ళు అయితే డ్రెస్ కొనుక్కుంటే 3,000-4,000 5,000 కొనుక్కుంటారు. అదే ఒక ఆడపిల్ల ఉన్నదంటే 5,000 10,000 నా బిడ్డ కంటే ఎక్కువ నాని కొంటున్నాం. కానీ ఏంటండి మీరు ఆలోచించట్లేదు. మరి ఇవన్నీ కొనాలన్నా, తినాలన్నా, సంపాయాలన్నా ఆరోగ్యం అయితే బాగుండాలి కదా. మరి ప్రతిరోజు మనం తినే తిండిలో కలిసేది ఏంటిదండి? రోజు ఆయిల్ లేకుండా అయితే వంట చేయలేము కదా. ఈ ఆయిల్ మన బ్లడ్లో కలుస్తుంది. కలవడం వల్లనే అన్ని రోగాలు వస్తున్నాయి. ఎక్కడి నుండి బయట నుండి రోగాలు రావట్లేదు. పదే పదే చెప్తున్నా, ఆలోచించండి. వంట నూనె, ఇల్లు క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, నెత్తి నూనె, తర్వాత షాంపూ, బ్రష్, కోల్గేటు, సోపు, ఇవి వాడడం వల్ల ఎలాంటి రోగాలు మన ఇంటికి కాదు మన ఒంటికి కూడా రావండి. అప్పుడు మీరు వాడి చూసినాకనే నమ్ముతారు. ఎందుకంటే ఈ మధ్య వాతావరణం చేంజ్ అయ్యి అందరూ జలుబు, జ్వరం, దగ్గు హాస్పిటల్కి వెళ్ళారు. కానీ మేము వెళ్ళామా? వెళ్ళలేదని బాధ కాదు. ఈ ఫుడ్ వాడిన వాళ్ళకు కరోనా టైంలో కూడా కరోనా సోకలేదు. పక్క సైడు చుట్టుపక్కల వాళ్ళందరికీ కరోనా వచ్చినా కూడా ఈ వేస్టేజ్ ఫుడ్ వాడడం వల్ల వాళ్ళకు రాలేదని డాక్టర్లు పరీక్షించి వీళ్ళు తినే ఫుడ్ వల్ల వీళ్ళకి ఏది అంటదని చెప్పారట. మరి మీ సత్తవ చెప్తే ఎందుకు నమ్మరండి? తప్పనుకుంటురా, అబద్ధం అనుకుంటురా? కాదండి, ఎక్కువ డబ్బులు దొబ్బేయాలని కాదు, అందరి ఆరోగ్యం కాపాడే కంపెనీలో నేను చేరిన, మీకోసమే చెప్తున్నా. మరి నమ్మి మీరు విని ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలండి. చూడండి, ఇవైతే ఆవాలు, తర్వాత జీలకర్ర కూడా నేను కంపెనీ జీలకర్రే వాడతా. ఇవి పచ్చిమిర్చి చూసిరా. చూడండి, ఉప్పు గిన్నె కూడా మీకు ఎప్పుడో పెట్టా వీడియో, స్టీల్ దాంట్లోనే పోసుకున్నా. మరి సత్తెవకు పిచ్చా, ఉప్పు ఎవరైనా స్టీల్ గిన్నెలో పోసుకుంటారా అనుకుంటారు కదా. ఈ ఉప్పు కూడా కంపెనీదేనండి, కెమికల్ లేని ఉప్పు నేను వాడుతున్నా. అందుకే ఈ గిన్నెను కొరకలేకపోతుంది. ఈ గిన్నెలో పోసుకోవటి కూడా సంవత్సరం అవుతుంది. అదే కెమికల్ ఉప్పు అయితే బ్లాక్ అయి నల్లబడి స్టీల్ గిన్నె పనికిరాదండి. మరి ఉప్పులో ఉన్న లక్షణం కూడా ఇలా టేస్ట్ చేసే సత్తెవ మీకు నచ్చింది కదూ? ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే బయటికి చెప్పలేకపోతారు మీరు. చూడండి, ఈ ఉప్పు కూడా నేను స్టీల్ గిన్నెలే, ప్లాస్టిక్ వాడొద్దని వాడుకుంటున్నా. చూసిరా గోలింది. చూడండి, ఉల్లాకులు కలియమాకులు అయితే వేసేసిన. నేను గ్రైండర్ పట్టిన చిన్న నూకల రవ్వ. ఈ గ్లాసుడు నేను పోయాలనుకుంటున్నా. గ్లాసుడు సగం నీళ్ళు పోస్తే చాలు, కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇత్తులు ఎక్కువ పోస్తున్నా కాబట్టి, మళ్ళీ ఉడికినాయి కాబట్టి బాగుంటాయి. సరేనా? మళ్ళీ పెడతా. చూడండి, ఉప్పు ఎంత అవసరం ఉందో అంత ఇప్పుడే వేయాలండి, మంచిగా రవ్వకు పట్టుకుంటుంది. సరేనా? ఇదిగో ఈ గ్లాస్ సైజు సేమ్ కాబట్టి చూడండి. ఒక గ్లాసు చూసిరా, సగం పోసిన. ఇప్పుడైతే వీడియో కడిగెత్తా, వేడయ్యేదాకా. బాగా వేడి అవుతుంది, చూడలేకపోతారు. చూసిరా, తినమర్ర అయితే అవుతుంది. చూడండి, పోతన్నా. చూడండి, ఇలా అయింది. ఇత్తులు చూసారా? ఇగో తింటే కుడుముల కంటే సూపర్గా ఉండాలి. చూడండి, మూత పెట్టేయమంటారా? పెట్టేసుడే, స్మెల్ మీకు రాదు కదూ, నాకైతే ఘోరంగా వస్తుంది, గుమగుమ. ఇదిగో చూడండి, ఉప్పుడు విండి అయితే ఆడికాడికి రెడీ. ఎందుకంటే ఇవి కొత్త బియ్యంలా వెళ్ళిన నూకలు, మరి పాత బియ్యం ఇసిరినట్టుగా ఉండదు కదా, కాస్త మెత్తగా ఉంటుంది. అందుకని మీరు గమనించండి. చూడండి ఎంత బాగుందో. కానీ ఇప్పుడైతే ఇంత వేడిలా తిని చూపించలేనండి. మీకు నచ్చిందా? నచ్చితే గిట్ట నేను ఎలా పోసినో అలాగే పోసుకోండి. మరి ఇప్పుడు ఈ పని అయితే పూర్తయింది.
తర్వాత నా కొడుకు వచ్చే టైం అయిందండి. ఇప్పుడు నేను ఎందుకంటే నా కొడుకు స్కూల్కి వెళ్ళాక వీడియో పెడుతున్నా. మరి వచ్చినాకైతే సౌండ్ వస్తుంది, మీరు వీడియో చూడరు కాబట్టి. ఇప్పుడు కరెక్ట్ 4 అయిందండి. బియ్యం అయితే పెడుతున్నా. పొద్దున్న నుండి వంట చేయలే అన్న కదా, నా కొడుకు ఇవి అవి తినడు, తింటే బాగుండు కానీ అన్నమే తింటాడు. మిల్మేక టమాటా వండినా, ఇప్పుడు అన్నం వండి పెడతా, వచ్చాక తింటాడు. తర్వాత నైట్ అయితే ఇది తింటాం, ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడే తీసి పెడుతున్నా. సరేనా, బాయ్. మరి బాగుంటే లైక్, షేర్, కామెంట్ మరి చేస్తారు కదూ, చేస్తారు. మీ చట్టమంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా చేయండి. లైక్ల కోసం కాదు, షేర్ల కోసం కాదు. చాలా నుళ్ళలు ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు కదా, నేను కూడా అదే చెప్తున్నా. నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయకండి. బాయ్ అండి మరి.